దేవుని గురించినటువంటి సందేహాలు ఆ సందేహాలుగా ఉండకూడదు. ఒకవేళ ఇది ఇలా అంటే కదా అని, లేకపోతే యేసుక్రీస్తు గురించి ఇలా మాట్లాడారు ఏంటి అనేటువంటి ఆలోచన మీలో సహజంగా రావచ్చు. కనుక మరి ఆలోచన నుంచి మిమ్మల్ని ఆలోచింపజేసి దేవుని యొక్క మాటల వైపుకు మళ్లించాలనే ఉద్దేశంతో ఈ విషయాలు చెప్తున్నాను. దేవుని గురించి, అలాగే యేసుక్రీస్తు గురించి, పరిశుద్ధాత్మ గురించి మనకి కొంచెం అవగాహన అవసరమై ఉన్నది. ఇప్పుడు దేవుని గురించి మనం ఆలోచన చేస్తున్నామండి. ఎందుకంటే దేవుని గురించి ఈరోజు సమాజంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఏ అభిప్రాయం ఉందంటే దేవుడు ఒక్కడే, అంటే దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అని నమ్మేవారు కొందరు. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అని నమ్మేవారు కొందరు. కొందరు దేవుడు ఒక్కడే కాదు, ముగ్గురున్నారు, ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని నమ్మేవారు కొందరు. ఇక కొందరి యొక్క అభిప్రాయం ఏంటంటే త్రియేక, అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కరే, ముగ్గురు కలిపి ఒక్కరిగా ఉన్నారు అనే భావంతో ఉన్నారు. ఇలా రకరకాలైనటువంటి అభిప్రాయాలతో మరి సమాజం ఉన్నారు. కనుక దేవుని గురించి అర్థం చేసుకోవటం చాలా కష్టతరంగా ఉంది ఈరోజు సమాజానికి. ఎందుకంటే నిజం కూడా, వాస్తవం కూడా అదే అండి. ఎందుకంటే దేవుని గురించి అర్థం చేసుకోవటం అంత సులభమైనటువంటిది కాదు. దేవుని గురించి అర్థం చేసుకునేటువంటిది అంత సులభమైనదేమీ కాదు. బైబిల్ వాక్యమా ఎన్నని చెప్పచ్చు, ఎలాగైనా మాట్లాడచ్చు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు అనేటువంటి మాట బోల్డ్ అన్నిసార్లు ఉన్నాయి. ఎవరిని దీవిస్తాడో, ఎవరిని ఆస్వాదిస్తాడో అవన్నీ ఉన్నాయి, బోల్డ్ మాట్లాడచ్చు. కానీ దేవుని గురించి, దైవత్వం గురించి వచ్చేటప్పుడు అది మాట్లాడాలంటే అండి గట్స్ కావాలండి, ధైర్యం కావాలి, బైబిల్పై అవగాహన కావాలి. బైబిల్ని చదివితేనే దాని గురించి చెప్పగలుగుతాం. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడానికి అంత శక్తి సరిపోతుంది. ఎందుకంటే దేవుని గురించి మాట్లాడాలంటే చాలా శక్తి కావాలి. కనుక ఈరోజు ఆలోచన చేస్తే దేవుడు ఎంతవరకు మనం నేర్చుకోవాలో, ఎంతవరకు చెప్పాలో ఒక ఆంక్ష పెట్టాడండి. దాన్ని దాటి మనం వెళ్ళకూడదండి. బైబిల్ చెప్పాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం గట్టిగా చదవాలి, తప్పులు లేకుండా చదవాలి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం. అది రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి అగునని చెప్పుదురు. ఇక్కడ ఒక మాట ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్నాడు. ఏమని? రహస్యములు అంట మన దేవుని వశం అంటండి, అంటే దేవునికి చెందుతాయి. ఏదైనా రహస్యం ఉంది, అది తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేయకూడదు. ఆయనకి చెందినవి అని ఉందండి. కనుక అది మనకి బయలుపరచబడకపోతే, దాని గురించి వివరించకపోతే, దాని గురించి మనం తెలుసుకోవటం వ్యర్థమండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక విషయం గురించి వివరించలేదు, దాని గురించి తెలుసుకోవటం ఎందుకు? నిన్న మేము పుచ్చలంకలో బైబిల్ తరగతిలో ఓబద్యా అనేటువంటి గ్రంథం గురించి మేము ధ్యానించాం. ఓబద్యా గురించి చరిత్రలో అతను ఎప్పుడు ప్రవచించాడో వ్రాయబడలేదు. అంటే ఏ కాలానికి చెందినటువంటి వాడు లేదు. బుర్ర చించేసుకుని కాలం ఎక్కడ ఏమై ఉంటుంది అనేసి ఏదో మన ఇష్టం వచ్చిన ఎందుకు చెప్పమనుకోండి, అది సత్యం అవుతుందా? దేవుడు వ్రాయించలేదు, దాని గురించి మనం ఆలోచించలేదు, అంతే. ఆలోచించకూడదు, అంతే. కనుక లేని దాని గురించి బుర్రలో పాడు చేసుకోవద్దని ఈ మాట యొక్క అర్థం అర్థమవుతుందండి. ఇప్పుడు దేవుడి గురించి ఆలోచించేద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూద్దామండి.
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇక చూడండి, దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము. ఆదికాండం అంటే ప్రారంభ పుస్తకం. ప్రారంభ పుస్తకంలో ప్రారంభ మాటలు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అన్నాడు. మన అనేటువంటి పదం ఎవరిని సూచిస్తుంది? ప్రశ్న. మన అనే పదం ఎవరిని సూచిస్తుంది? మన స్వరూపమందు అన్నాడు. అప్పటికి ఏమైనా మానవ జాతి ఉందా? లేదు. మానవ జాతి లేని సమయములో మానవ జాతిని అంటే సృష్టించడానికి దేవుడు వాడుతున్నటువంటి పదం ఏమిటంటే మన స్వరూపమందు అన్నాడండి. మరి మన అన్నప్పుడు ఆ సమయం వరకు ఆదాముకి ముందు ఏ జాతి లేనప్పుడు మరి ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. మన అంటే ఒకరనా, ఒకరికంటే ఎక్కువనా? ఒకరికంటే ఎక్కువ. ఇది తెలుసు మనకి. అంటే మన అంటే అక్కడ ఎవరు ఉండొచ్చని మనం భావించవచ్చు. మన అంటే అక్కడ ఎవరు ఉండవచ్చని భావించవచ్చు. దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నారు. అంటే సృష్టి ఆదిలో ఈ ముగ్గురు ఉన్నారు. దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఈ ముగ్గురు మనిషి నిర్మాణంలో ఉన్నారు. కనుకనే మన స్వరూపమందు అన్నాడు, మన పోలిక చెప్పిన అన్నాడు. పోనీ అక్కడితోటే మనం ఆలోచించి వదిలేయటానికి కాదు, 3వ అధ్యాయంలో కూడా చూద్దాం. 3వ అధ్యాయంలో 22వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అన్నాడండి. ఆదాము కంటే ముందేమన్నా మనుషులు ఉన్నారా? లేరు. ఇప్పుడు దేవుని స్వరూపములో దేవుని పోలిక చెప్పున నిర్మింపబడినటువంటి వాడు ఎవరంటే ఆదాము. ఆదాము పాపము చేశాడు. ఏం చేశాడు అంటే హవ్వ పాపము చేయటం వల్ల హవ్వ మరి దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి ఆదాముకు కూడా ఏదైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ అతిక్రమించేటట్లు చేసింది. ఇప్పుడు ఆదాము కూడా ఏం చేశాడు? పాపము చేశాడు. పాపము చేసినప్పుడు దేవుడు ఏదేన్లో ఉన్నటువంటి ఆ తోటలో నుంచి ఆదామును బయటకు నెట్టివేశాడు. అంతేకాకుండా అక్కడ జీవవృక్ష ఫలములు, మంచి చెడ్డలు తెలివిచ్చే వృక్ష ఫలాలు ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు కూడా ఉన్నాయి. ఒకవేళ జీవవృక్ష ఫలాలు కూడా తినేస్తాడేమో ఆదాము వెళ్ళి. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించి ఇప్పుడు మంచి చెడ్డలు తెలివిచ్చే వృక్ష ఫలాలు తిన్న దినం నిశ్చయమని చచ్చేదేమని ఆజ్ఞిస్తే ఆజ్ఞ అతిక్రమించినటువంటి ఆదాము మరలా జీవవృక్ష ఫలాలు తింటాడేమో అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే ఆ జీవవృక్ష ఫలాలకు అక్కడికి వెళ్లకుండా ఖడ్గజ్వాలలను కాపలాగా పెట్టాడు. అర్థమవుతుందండి? అక్కడ వెళ్లకుండా ఎవరిని పెట్టాడు? ఖడ్గజ్వాలలను ఏం చేశాడు? అక్కడికి వెళ్లకుండా పెట్టాడట, నిలబెట్టాడట. కనుక అక్కడ అంటున్నాడు 22వ వచనం అంటాడు, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అన్నాడండి. అంటే ఇక్కడ మన అనేటువంటి పదం ఉపయోగించాడు. మనలో అన్నాడు. ఎవరిలో మన అంటే? అక్కడ కూడా ఆలోచించవలసింది ఏంటంటే దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు. అర్థమవుతుందండి? అంటే ఇక్కడ ముగ్గురు కూడా ఉన్నారు. ముగ్గురు ఏకీభవించి పనిచేశారు. నెక్స్ట్ 11వ అధ్యాయం 6, 7 చదవండి. అప్పుడు యెహోవా ఇదిగో జనం ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచి ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాష తారుమారు చేయదము రండని అనుకునేను. అంటే భాషలు తారుమారు జరిగింది. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే జలప్రలయం తర్వాత నోవాహుకు పుట్టినటువంటి కుమారులు షేము, హాము, యాపతు, వారికి వచ్చినటువంటి సంతానం చాలామంది ఉన్నారండి. దేవుడు ఆదాము హవ్వలను ఎలాగైతే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించమని చెప్పాడో అలాగే జలప్రలయం తర్వాత నోవాహుకు కూడా అదే వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అలా వాగ్దానం ఇచ్చినటువంటి ఆ దేవుడు మరి వాగ్దాన ప్రకారంగా వాళ్ళు ఫలిస్తున్నారు. ఫలించి ఏం చేయాలి? భూమిని నిండించాలి. కానీ భూమిని నిండించకుండా
ఆ సీనారు అనేటువంటి ప్రాంతంలో ఏం చేశారంటే వీళ్ళు ఒక పెద్ద గోపురం కట్టేద్దాం అనుకున్నారు. దాని పేరు ఏంటంటే బాబేలు. ఏంటండి? పెద్ద గోపురం. అది ఆకాశం అంత మట్టుకి, ఆకాశం నంటునంత మట్టుకి గోపురం కడదాం అనుకున్నారు. అంతేకాకుండా మనం భూమి అందంతటా చెదిరిపోవద్దు, ఇక్కడే ఉండిపోదాం అన్నారు. ఏమనుకున్నారు వీళ్ళు? అంతా చెదిరిపోకుండా ఇక్కడే ఉండి, ఇక్కడే పెద్ద గోపురం కట్టుకుని ఇక్కడే ఉండిపోదాం అనుకున్నారు. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలి. కనుక దేవుని యొక్క వాగ్దానం అక్కడ నెరవేరట్లేదు. కనుక దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ యొక్క ప్రయత్నాలని ఏం చేశాడు? అడ్డగించి చిన్నాభిన్నం చేసి ఇప్పుడు మనం వెళ్ళిపోయి దిగిపోయి వారి యొక్క భాషలు తారుమారు చేద్దాం అనుకున్నాడండి. ఇప్పుడు బాబేలు అనగా తారుమారు అని అర్థం, తారుమారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒకరి భాష ఒకరికి అర్థము కాకుండా చేసేసాడు. అంటే మొట్టమొదట భాషలు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచ భాషలను అక్కడి నుంచి వచ్చినాయి. మనం అనుకుంటాము ఈ భాషకి మూలం ఈ భాష అని చెప్తూ ఉంటాం. కాదు, ఆల్రెడీ దేవుడు భాషల తారుబాటు చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఒక 30 మందో లేకపోతే ఎంతమంది ఉన్నాం అనుకుందాం. ఇప్పుడు దేవుడు నాకు వచ్చినటువంటి భాష నాకు అంటే మీకు రాకుండా, అంటే ప్రపంచమంతా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకే పలుకు ఒకే భాష ఉంది, మనమంతా తిరిగే మాట్లాడుతున్నాం. ఉన్నటువంటి దేవుడు వచ్చి నా భాష మీకు కాదు, మీ భాష నాకు కాకుండా అర్థం కాకుండా చేశారు అనుకోండి, ఎలా ఉంటుందంట? అంటే కూర్చున్నటువంటి ప్రక్కన వాళ్ళు ఏం మాట్లాడతారో నీకు అర్థం కావట్లేదు, మీ ప్రక్కనటువంటి వారి భాషలు మీకు అర్థం కావట్లేదు, ఎలా ఉంటుంది అప్పుడు? అలా చేశాడండి. అప్పుడు ఏమవుతుందంటే ఎలాగా భాష అర్థం అవ్వట్లేదు కాబట్టి అప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్గా వాళ్ళు వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఉన్నటువంటి వారికి ఏ భాష వస్తుంది చెప్పండి? వాళ్ళ కుమారుడికి అదే భాష వస్తుంది, వాళ్ళ కుమారులకి అదే భాష వస్తుంది. అలా భాషలు తారుమారు చేసి అప్పుడు దేశాలు విభాగింపబడ్డాయి తెలుసండి. ఇప్పుడు తెలుగు అక్కడ వచ్చిందే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నీ కూడా అక్కడ వచ్చినాయి. అయితే లిపి తర్వాత కనుగొబడింది. ఆ భాషకి లిపి అనేది వారు కనుక్కున్నారు తప్ప భాష అనేది తారుమారు చేసింది ఎవరు? దేవుడే. తెలుగులైనా, హిందీ వాళ్ళైనా, ఉర్దూ వాళ్ళైనా, తమిళ వాళ్ళైనా ప్రపంచంలో సుమారుగా 7,000 భాషలు ఉన్నాయట తెలుసా? ఏ భాష మాట్లాడేవారైనా, ఏ దేశం వారైనా వాళ్ళంతా ఎవరంటే దేవుడు పిల్లలే. దేవుడు భాష తారుమారు చేసేటప్పుడు తారుమారు అవ్వండి. ఆ భాషల తారుమారు చేసేటప్పుడు మనము దిగిపోయి అన్నాడండి. మనము అనేటువంటి పదం ఉపయోగించాడు. ఎవరు? మనము అన్నాడండి. అంటే ఇక్కడ దేవుని గురించి వ్రాయబడినటువంటి మాటలో ముగ్గురు ఏకీభవించి పనిచేశారు. ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఆలోచన చేశారా? ఇలా మనం ఆలోచించుకుంటూ వస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు పనిచేశారు, తండ్రి పనిచేశారు. తండ్రి ఆయన నిత్యుడిగా అక్కడే ఉన్నారు, యేసుక్రీస్తు వారు కూడా ఆయన కూడా ఉన్నారు, ఆయన కూడా పనిచేశారు. ఎలా పనిచేశారంటే దేవుని యొక్క పనిలో యేసుక్రీస్తు వారు నిమగ్నం అయిపోయారు. ఎలా పనిచేశారో ఒక మాట మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం భాగం చదవండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలనగా తన్ను వెంబడించిన. అమ్మ, ఇక్కడ ఈ మాటను చాలా బాగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం భాగంలో ఉన్నది. చూడండి, ఇక్కడ ఒక మాట, మంచి మాట రాశాడు. ఆ మాట మీకు అర్థమైతే అప్పుడు యేసుక్రీస్తు వారి గురించి కూడా మీకు అర్థమవుతుంది. అక్కడ ఏమని రాయబడంటే తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగురి. ఎలానగా తమ్మును వెంబడించిన అనుంది. ఎవరు వెంబడించారు? ఇశ్రాయేలుని వెంబడించిన. తమ్మును వెంబడించిన అంటే ఇశ్రాయేలుని వెంబడించిన అనే మాట. మరో చూడండి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే బండలోనిది త్రాగిరి. ఒకే పానం చేశారు, ఒకే ఆహారం భుజించారు. అది కాకుండా ఏలే అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది
త్రాగిరి ఆ బండ క్రీస్తే అన్నాడండి. అదేంటి, ఇది పాత నిబంధనలో ఉంటుంది కదా. పాత నిబంధనలో బండ ఎవరట? క్రీస్తు అంట. అంటే వారికి నిలిచింది ఎవరు? ఇశ్రాయేలుకి నిలిచింది ఎవరట? అంటే క్రీస్తు ఉన్నాడా లేదా? అంటే సృష్టి ఆరంభం నుంచి క్రీస్తు పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలుకి నీళ్ళినప్పుడు నిలిచింది ఎవరని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు? యేసుక్రీస్తు వారు అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ ప్రయాణంలో నిలిచింది ఎవరని చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు అని చెప్తున్నారు. అర్థమవుతుందా? నిత్యత్వంలో ఈ ముగ్గురు కూడా ఉన్నారంటే ఉన్నారు. ఎలా చెప్పగలుగుతున్నామంటే బైబిల్ ఆధారంగా మనం చెప్తున్నాం. ఇంకా స్పష్టంగా అర్థం అవడం కోసం ఎలా ఉన్నారు అనే దాని గురించి ఆలోచించేద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం. ఆది అందు వాక్యం. ఎవరి గురించి చెప్తున్న మాట ఇది? వాక్యం అంటే ఎవరు? వాక్యం దగ్గర యేసుక్రీస్తు వారిని పెట్టి చదవండి. ఆది అందు క్రీస్తు ఉండెను, క్రీస్తు దేవుని యొద్ద ఉండెను. క్రీస్తు, అది క్రీస్తే అనకండి, క్రీస్తు దేవుడై ఉండెను. అర్థమవుతుందండి? దేవుని యొద్ద దేవుడై ఎవరున్నారట? క్రీస్తు వారు ఉన్నారట. అంటే దేవుని వద్ద ఉన్నారు. దేవునిలో దేవుడై ఉండలేదు, దేవుని వద్ద దేవుడై ఉన్నారట. ఎవరు? యేసుక్రీస్తు వారు. మర్చిపోకండి. ఇప్పుడు తండ్రి కుమారుడు అంటే ఈరోజు కొంతమంది ఉదాహరణ చెప్పినట్టుగా గుడ్డు ఉందట, గుడ్లో పైన పెంకు ఉందట, లోపల తెల్లసన ఉందంట, ఆ లోపల ఏముందట? పసుసన ఉందంట. అలా ఉన్నారా? అలా ఉంటే లో ఉన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఏం చదవాలి? యోహాను గారు రాసినటువంటి వాక్య ప్రకారంగా ఆది అందు వాక్యం ఉండెన అని కాకుండా వాక్యము దేవుని యొద్ద కాకుండా దేవునిలో ఉండేనని రాయాలి. వాక్యము దేవునిలో ఉండేనని రాయాలి. కానీ అలా లేదు కదా. దేవుని యొద్ద ఉన్నాడు అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? దేవుని యొద్ద ఉన్నారు. ఇప్పుడు దేవుని యొద్ద ముందు ఎలా ఉన్నారు అనేది క్రొత్త నిబంధనలో పౌలు గారు చెప్పారు. ఒకసారి చూడండి. క్రొత్త నిబంధనలో పౌలు గారు చెప్పారు. రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించి వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేపువాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయవాడు ఆయనే. ఇప్పుడు ఎక్కడున్నాడు యేసుక్రీస్తు వారు? దేవుని కుడిపార్శ్వం ఉన్నాడట. అంటే ముందు ఎక్కడున్నాడు ఆయన? అక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? దేవుని కుడిపార్శ్వమునే ఉన్నాడట. ఎవరు? యేసుక్రీస్తు వారు. చూడండి ముందు అక్కడ ఉన్నాడో లేదో. లూకా సువార్త 22వ అధ్యాయం 69వ వచనం చదువుతాం. లూకా సువార్త 22వ అధ్యాయము 69వ వచనం చదువుతాం. ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహాత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వార్త చెప్పాను. అంటే ఆల్రెడీ భవిష్యత్తు మనం చెప్పాడండి యేసుక్రీస్తు వారు. ఎవరికి? తన యొక్క శిష్యులతో ముందే చెప్పేశాడు. ఇక్కడి నుంచి ఎక్కడ ఉంటాడంట యేసుక్రీస్తు వారు? తండ్రి కుడిపార్శ్వం ఉంటాడు, దేవుని కుడిపార్శ్వం ఉంటాడు అని చెప్పాడండి. చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడండి. దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుని కుడిపార్శ్వం ఉన్నాడో లేదో ఒక ఆయన చూశాడు. ఎవరైనా అంటే స్టెఫన్ చూశాడు యేసుక్రీస్తు వారిని. ఆయన చంపేస్తున్నప్పుడు స్టెఫన్ చూశాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయం 56వ వచనం తొందరగా చదవండి. అపోస్తలులు 7:56. ఆకాశం తెరబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచినట్టుయు. అంటే అర్థమైందండి. ఆల్రెడీ ఎవరు చూస్తున్నారు ఈ భూమి మీద నుంచి? చనిపోతూ ఇక ఆయన మరణంలోకి వెళ్ళిపోయాడు. ఎవరంటే స్టెఫాన్ రాళ్ళతో కొట్టేశారు. ఆ కొట్టినటువంటి వారిలో ఎవరున్నారు? పౌలు కూడా ఉన్నారు. ఈయన చనిపోతున్నటువంటి సమయంలో చూశాడట. ఏమో చెప్తున్నాడు? దేవుని కుడిపార్శ్వన యేసుక్రీస్తు వారు ఉన్నారు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క స్థానం ఎక్కడుంది తెలుసండి? ఎక్కడుందండి? దేవుని కుడిపార్శ్వమున. అర్థమవుతుందండి? ఎక్కడుంది చెప్పండి? దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.
మనమంతా ఎక్కడి నుంచి వచ్చాం? దేవుని యొద్ద నుంచి వచ్చాం. ఎందుకంటే ప్రసంగి 12:7 వచ్చిన ప్రకారంగా మన్ను అనేది వెనకటి వల్లనే మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుందని ఉంటుంది, మరల పోనని ఉందండి. మన్ను అనేది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవునని ఉందండి. అర్థమవుతుందండి? ఇప్పుడు నేను అడుగుతున్నాను ప్రశ్న, మనం ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళము? దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మనం అంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళమండి? దేవుని దగ్గర నుంచి. అంటే దేవుడు దగ్గర నుంచి వచ్చినటువంటి వారిని ఏమంటారంటే దేవుడు కన్నవాడు అన్నాడండి. దేవుడు మనల్ని కన్నవాడు. ఎలా కన్నాడంటే ఈ సృష్టి అంతట్లో ప్రథమ ఫలం ఉండాలని కొన్నాడటండి. ఈ సృష్టి అంతటిలో మనం ప్రథమ ఫలంగా ఉండాలని, దేవునికి మొదటి వారిగా ఉండాలని కన్నాడటండి. ఈ సృష్టిలో సెకండరీ ఏంటంటే సృష్టి, పెద్ద ఆకాశమైనా, పెద్ద సముద్రమైనా, పెద్ద భూమి అయినా, పెద్ద నక్షత్రాలైనా ఇవన్నీ కూడా మన తర్వాతే. మనమే మొదట. దేవునికి మొదట ఎవరు? మనం అనుకున్నాడండి. అర్థమవుతుందంటే మనకంటే చాలా పెద్ద జీవులు ఉన్న మనం ప్రథమ ఫలంగా ఉండాలని కన్నాడని రాయబడి ఉంది. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18 మాట రాయబడి ఉంటుంది. మీరు చదవండి తర్వాత. ఒకటి, దేవుడు మనల్ని కన్నాడు. దేవుడు మనల్ని కన్నాడు. కన్నాడంటే ఈరోజు మరి ఆయనకి భార్య ఉందండి అని అడుగుతున్నారండి. లేకపోతే ఆయనకి భార్య ఉందా, ఆ భార్య ఉందనే సంగతి కూడా ఈరోజు కొంతమంది సమాజంలో ఉందండి. ఓ బాధ ఉంది, మీకు తెలిసి తెలీదు. అమెరికాలో ఆల్రెడీ జరుగుతుంది. దేవుడికి భార్య ఉంది, ఆమె బిడ్డ కన్నారు అని అనుకుంటున్నారు. కనటం అంటే ఈరోజు సమాజానికి అర్థమైంది అది. ఎలా అంటే ఇప్పుడు ఉన్నటువంటి మనకు తెలిసింది ఏంటంటే భార్య లేకపోతే స్త్రీ గర్భం ధరించి ప్రసవ వేదనతో బిడ్డను కనడం, ఆపరేషన్ వల్ల బిడ్డను కనడం, ఇది మనకు తెలుసు. కానీ దేవుడు కన్నాడంటే ఎలా కన్నాడు అంటే ఒకసారి ఒక మాటను బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 వచ్చిన చూద్దాం. దీని వలన మనము ఆయనందు నిలుచున్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకుంటున్నాము. ఎలానగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఇది కంఠం అంటే ఏంటి? తన ఆత్మలో పాలు దయచేశాడట. అర్థమైందా? ఎలా దయచేశాడు? ఆదాముని నేలమంటితో నిర్మించి, ఆదికాండం 2వ అధ్యాయం 7 వచ్చిన ప్రకారంగా దేవుడే యెహోవా నేలమంటితో నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయిన ఉన్నది. అర్థమవుతుందా? అంటే ఆదాములోనికి దేవుని యొక్క ఆత్మను పెట్టాడటండి. ఏం చేశాడు? జీవాత్మను ఉంచాడట. నాసికారంధ్రముల ద్వారా ఏం చేశాడు? జీవాత్మను పెట్టాడు. ఎవరికి? నరునికి, ఆదాముకి. అలా ఆత్మను అందరికీ దయచేశాడట. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన ఆత్మ పాలు దయచేసిన దాన్నే ఏమన్నాడంటే కన్నాడు అన్నాడండి. ఆత్మ పాలు దయచేయటం అంతే కదండి. ఇప్పుడు దేవుని కుమారుడు అంటే శరీరమా ఆత్మ? మనమంతా స్త్రీ పురుషులం అనేటువంటి భేదం ఉంది, కానీ దేవునికి అటువంటి భేదం లేదు. దేవునికి ఉన్నటువంటి ఆలోచనలో కుమారుడు అంటే ఎవరంటే ఆత్మ. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను. దేవుని పిల్లలంటే శరీరం కాదు, ఆత్మ. ఇప్పుడు ముఖ్యంగా మెయిన్ పర్సన్ నేను అనేటువంటిది శరీరం కాదు, ఆత్మ. మళ్ళీసారి చెప్తున్నాను. నేను అనేది మెయిన్ పర్సన్. ఇది ఆత్మ. ఇది దేవుడు పెట్టింది దీపము. దేవుడు పెట్టినటువంటి దీపం అన్నాడండి సామెతల గ్రంథంలో. యెహోవా పెట్టినటువంటి దీపం అంట. ఏది? నరుని ఆత్మ. ఇది చాలాసార్లు ఉదాహరణలు ఇచ్చేసాను, అయినా మీకు మళ్ళాసారి ఉదాహరణ చెప్తున్నాను. బాధ శరీరానికి ఆత్మక? శరీరానికి కదా, మీరు ఎలా అనుకుంటున్నారు. కానీ బాధ ఆత్మకి. ఎలా అంటారా? చనిపోయిన తర్వాత శవం అక్కడ ఉంటుంది. ఆల్రెడీ మనం మన నోటితో ఒప్పుకుంటాం, వెళ్ళిపోయారంటాం, పోయాడని అంటాం. శరీరం అక్కడ ఉంటుంది కానీ పోయాడు అంటాం. ఎవరు పోయారు? సరే, ఇంకొకటి, శరీరం అక్కడ ఉంది
అంటే ఆత్మ లేదు. అంటే చనిపోయినటువంటి వాళ్ళు ఏం లేదు, ఆత్మ లేదు, ఆత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి శరీరాన్ని గెల్లండి బాబాయ్ అంటాడా? అంటాడండి ఎవరన్నీ? చాలామంది మన కొంత సాంప్రదాయ ప్రకారంగా చూస్తే కాల్ చేస్తూ ఉంటారు. ఎవరైనా బాబాయ్ అన్నారా? అంటే బాధ శరీరానికి ఉందా, ఆత్మకు ఉందా? అంటే మనలో ఆత్మ ఉంటే అప్పుడే బాధ అనిపిస్తుంది. మరి ఆత్మ లేదు కాబట్టి బాధ లేదు. అది గురించే శిక్ష అనేది శరీరానికా, ఆత్మకా? అదే మరి అదనమాట. ఇప్పుడు మన రక్షణ అనేది శరీరానికా, ఆత్మకా? ఆత్మకి. ఆత్మకు రక్షణ కావాలి. అందు గురించి యేసుక్రీస్తు ద్వారా మనం విమోచింపబడుతున్నామంటే శరీరం గురించా, ఆత్మ గురించా అంటే ఆత్మ గురించి. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను, దేవుడు తన ఆత్మలో పాలు దయచేసాడంట మనకి. ఇప్పుడు మనమంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మళ్ళా చనిపోయిన తర్వాత దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అర్థమవుతుందండి? ఎవరు దయచేశారు? దేవుడు దయచేశాడు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అర్థమవుతుందా మీకు? మన ఆత్మ ఎవరిదంటే దేవుడు పెట్టింది, దేవుడిది. దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఆత్మల యొక్క ఈ ఆత్మలే కౌంటు, దేవునికి లెక్క. ఏ ఆత్మలు? ఈ మనకున్నటువంటి ఆత్మ, ఈ ఆత్మే లెక్క దేవునికి. అర్థమవుతుందండి? ఆయనకి లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారంగానే దేవుడు చూస్తున్నాడు. అందు గురించి యేసుక్రీస్తు వారు రెండో రాకడ కూడా జరగకపోవడానికి గల కారణం ఏంటంటే దేవునికి ఒక లెక్క ఉందట. ఆ లెక్క ఏంటంటే ఆత్మలు. కనుక ఆత్మకు రక్షణ అనేది అవసరం. ఇప్పుడు ఈ ఆత్మ అనేది దేవునిది. అర్థమవుతుందండి? దేవుడిది. ఆత్మకు ఏ రూపం ఉంటుంది చెప్పండి? ఆత్మకు ఏ రూపం ఉంటుంది అంటే రూపం అనేది కనిపించదు. ఇక్కడైతే రూపం అనేది ఏమి కనిపించలేదు. శరీరానికి రూపం ఉంది. శరీర ఆకారాలు మనం చూస్తే ఈ ప్రపంచంలో ఒకరికి ఉన్నటువంటి రూపం మరొకరికి లేదు. కానీ ఆత్మరూపం ఎటువంటిది అంటే అది దేవునిది. దేవుని రూపమే ఉంటుంది. అందు గురించి మనల్ని ఏమన్నాడంటే 86వ కీర్తనలో మీరు దైవములు అని అన్నాడండి. మనం ఏంటండి? దైవములు. అంటే దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం ఎటువంటి వారం అంటే దైవములు. అయితే ఈ లోకంలో సాతాను యొక్క రాజ్యంలోకి వచ్చాం కాబట్టి సాతాను యొక్క సంబంధం అయిపోయాం. ఇప్పుడు దైవత్వం మనలో పోయింది. దేవుడు సృష్టించినప్పుడు దైవములుగానే ఉన్నాం, కానీ మనం వివిధ తంత్రములను కల్పించుకుని మనం దయ్యాలు అయిపోయాం. ఓకే అండి? ఈ విషయాన్ని గుర్తించండి. అసలు నేను మాట్లాడుతున్నాను అనేది మరొకసారి క్లారిఫికేషన్ చేసి ముగిస్తాను. దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం ప్రకారంగా చూస్తే ఆయన ఉన్నవాడు అనువాడునై ఉన్నాడటండి. దేవుడు 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనంలో మోషే గారు అడుగుతారు, నేను ఇశ్రాయేల్ రక్షించడానికి వెళ్తున్నాను, నేను ఇశ్రాయేల్ విమోచించడానికి వెళ్తున్నాను, దేవుడు నన్ను పంపించాలంటే ఆయన ఎటువంటి వాడు, నీ పేరేంటంటే ఏం చెప్తావంటే నా పేరు ఉన్నవాడు అనువాడునై ఉన్నానని చెప్పన్నాడండి. దేవుడు ఉన్నవాడు అంతే. మనం ప్రశ్నించకూడదు ఏంటి తెలుసండి? దేవుని కంటే ముందేముంది అనే ప్రశ్న అసలు మనలోకి రాకూడదు. ఎందుకంటే దేవుని కంటే ముందేమీ లేదు. ఆయన ఉన్నవాడంటే ఆయన సృష్టింపబడినటువంటి వాడు కాదు, చేతులతో చేయబడినటువంటి వాడు కాదు, ఉన్నవాడు అంతే. ఈ ప్రశ్న మాత్రం ఎవరికి రాకూడదు. దాన్నే ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయంలో చెప్పాడు. ఏంటంటే రహస్యములు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి, దేవుని వశం. దాన్ని తెలుసుకోకూడదు. కనుక దేవునికి భార్య ఉందా అనేటువంటి క్వశ్చన్ బైబిల్లో లేదు. దాని గురించి మనం అడగవలసిన పని లేదు. ఎందుకంటే ఆత్మను కన్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమైంది. ఆత్మను పంపించిన సంగతి అర్థమైంది. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నవాడంతే. ఆయనే సృష్టికర్త, ఆయన సమస్తాన్ని చేశాడు అనే సంగతి ఆదికాండంలో మనకు అర్థమైంది. దేవునితో పాటు యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు అనే సంగతి మీకు ఉన్నారు అని చెప్పడానికి కొన్ని రిఫరెన్స్ చెప్పాను, అర్థం చేసుకోండి. తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు అనేది మనకు అర్థమైంది. ఇశ్రాయేలు నడిపించడంలో ఆయన ఉన్నారు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించింది ఆయనే. అది కాకుండా నీళ్ళు లేనప్పుడు నీళ్ళు ఇచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు వారే, మర్చిపోకండి. యేసుక్రీస్తు వారు ఉన్నారు. నిత్యుడు ఎవరంటే తండ్రి. యేసుక్రీస్తు వారు కూడా నిత్యుడిగానే ఉన్నాడు, కానీ ఇశ్రాయేలు నడిపించట్లో బాధ్యతను వహించి నడిపించాడు ఎవరంటే యేసుక్రీస్తు వారు అనేది అర్థమవుతుంది మనకి. ఓకే, మరి మన గురించి కూడా మనకు అర్థం కావాలి. అది గురించి నేనేం చెప్పానంటే మనము కూడా
మనము కూడా ఎవరమంటే దేవుని నుంచి వచ్చినటువంటి ఆత్మలు. మనం కూడా ఎవరు? దేవుని నుంచి వచ్చినటువంటి ఆత్మలు. చెప్పాను, ఇక్కడ శరీరం ధరించుకున్నాం, ఈ భూమి మీద మనం శరీరం ధరించుకున్నాం, కానీ అసలే మనలో ఉండి నడిపించేది ఏంటంటే ఆత్మ. అర్థమవుతుందండి? ఈ శరీరాన్ని ధరించుకున్నాం, మనలో ఉండి నడిపించేది ఏంటంటే ఆత్మ. యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా శరీరం ధరించుకున్నాడు. ఆయన శరీరం ధరించుకున్నాడు. ఆ మాట ఒకసారి మీకు అర్థం అవటం కోసం ఆ మాటను మీకు చూపించి నేను ముగిస్తున్నాను. మరలా వారం ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. మీరు ఈ చెప్పినబడినటువంటి విషయాలని జ్ఞాపకం ఉంచుకోండి. 10వ అధ్యాయం 5వ వచనం చదవండి. కాబట్టి ఆయన అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకమందు ప్రవేశించాడు. అంటే ఈ లోకంలో పుట్టినవాడి కంటే ప్రవేశించిన వాడు అంటాం చాలా బెటర్. యేసుక్రీస్తు వారు ఉన్నవాడే కదండి. ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు ఏంటంటే, బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి అన్నాడండి. అంటే యేసుక్రీస్తు వారికి శరీరమును అమర్చారట. యేసుక్రీస్తు వారికి శరీరమును అమర్చారంట. అమర్చడం అంటే ఏంటి? ధరించటం, అలాగా పెట్టడం. యేసుక్రీస్తు వారికి శరీరమును అమర్చారటండి. అర్థమవుతుందండి? మనం కూడా మన తల్లి గర్భంలో దేవుడిచ్చినటువంటి ఆత్మకు శరీరమును అమర్చుకుంటున్నాం. అర్థమవుతుందండి? వివిధ రూపాలుగా తల్లి గర్భంలో శరీరమును అమర్చబడుతుంది. ఇది నిత్యం ఉంటుందా? ఈ శరీరము ఉండదు. నిత్యం ఉండేది ఏంటంటే దేవుడు మనకి పెట్టినటువంటి ఆత్మ, అది దేవునిది. కనుక మనమందరం కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని చెంతకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే దేవుడు పెట్టినటువంటి ఆత్మల మనం. ఏమండి? కనుక ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకుందాం. అంటే ఇప్పుడు ఆలోచన చేయవలసింది ఏంటంటే, దేవుడు ఉన్నవాడు, యేసుక్రీస్తు వారు కూడా ఉన్నవారే. ఆయన కూడా సృష్టింపబడలేదు. అర్థమవుతుందా? ఎక్కడ ఉన్నారు? దేవుని దగ్గర ఉన్నవాడు. పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నవాడే. ఎక్కడ ఉన్నాడు? దేవుని దగ్గర ఉన్నవారు. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండవలసిన విషయం ఏంటంటే, దేవునిలో ఉన్నవారు కాదు, మనమైతే దేవునిలో ఉన్నవారు. కానీ యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు దేవుని వద్ద ఉన్నవారు. దేవునిలో ఉన్నవారు అనుకోండి. ఇప్పుడు గొడ్డు, తెల్ల సొన, ఏమండి, పశు సొన, ఈ మూడు ఒకటి కలగలుపు అంతా కలిపి త్రియాక అని మాట్లాడతాం. కానీ దేవుని దగ్గర, దేవుని వద్ద ఉన్నవారంటే ఇలా కలపడానికి లేదు. ఉన్నవారు ఏకీభవించి పనిచేసినటువంటి వారు ముగ్గురికి సమానమైనటువంటి ఏముంది శక్తి ఉంది, సమానత్వం ఉంది. కనుక మరలా వారం మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. కనుక ఆలోచన చేయండి. ఇక్కడ వరకు చెప్పబడినటువంటి మాటలు మీకు అర్థమని అనుకుంటున్నాను. అర్థమైతే చాలా సంతోషం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. నీ పిల్లలకి కొన్ని విషయాలు అర్థం చేయడానికి మా తండ్రి, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని అభూత కల్పనలు, సత్యం ఎరగినటువంటి బోధ, అసత్యములో ఉంటూ వారు చూసిందే సత్యమని, సత్యం తెలిసిన తర్వాత నాలుగు ఖర్చుకునేటువంటి పరిస్థితులు ఈ సమాజంలో చూస్తున్నటువంటి తరుణంలో మరి వాక్యం వినిచినటువంటి నీ పిల్లలు ఎటువంటి కన్ఫ్యూజ్కి గురి కాకుండా ఉండటం కోసం మా తండ్రి, దైవత్వం గురించినటువంటి విషయాలు కొన్ని నీ పిల్లలకి చెప్పడానికి పూనుకున్నాను తండ్రి. మరి ప్రాథమిక విషయాలుగా కొన్ని విషయాలు మాత్రమే ఈరోజు నీ పిల్లలకు తెలియజేశాను తండ్రి. నీ పిల్లలు ఆలోచించి అర్థం చేసుకునే భాగ్యం దయచేయండి. మరిన్ని సంగతులు మా తండ్రి నీ యొక్క లేఖన గ్రంథంలో నుంచి స్పష్టంగా, క్లుప్తంగా నీ పిల్లలకు అర్థం చేయించడానికి సామర్థ్యం నాకు దయచేయండి. అర్థం చేసుకునే శక్తి నీ పిల్లలకు దయచేయమని ప్రార్థన చేస్తూ, సమస్త మహిమ మా ద్వారా మీరే పొందమని, ఇంకా జరగబోయేటువంటి కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగిస్తూ, క్రీస్తు యేసు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.